ఈనాడు శేఖర్ గారు కూడా ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని దాచేద్దాం. ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, చెరువులు నీటిని నిల్వ చేద్దాం, రైతులు సాగిద్దాం. నీటిని నిల్వ చేద్దాం, రైతులు సాగిద్దాం. ముందు చెప్పుకున్నాడని కావడం పర్వాలేదు. ఇంటి చెరువులు రైతులు సాగిద్దాం, దాచేద్దాం. ఇంకుడు గుంతలు నీటిని నిల్వ చేద్దాం, నీటిని నిల్వ చేద్దాం, రైతులు సాగిద్దాం. నిర్మిద్దాం, వర్షపు నీటిని దాచేద్దాం, నీటిని నిల్వ చేద్దాం, రైతులు సాగిద్దాం. వర్షపు నీటిని దాచేద్దాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు 90 రోజుల కార్యక్రమం నీరు ప్రగతి కార్యక్రమం. దానిలో భాగంగా ఈరోజు తణుకురోర్ల మండలం కొమరవరం గ్రామంలో ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు, అదేవిధంగా రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకునే విధంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలోనూ కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈ 90 రోజుల్లోనూ కూడా ముఖ్యంగా ఇటువంటి పిట్స్ నిర్మించడం వలన ఈరోజు మన వర్షపాతం ఏదైతే వర్షాలు పడినప్పుడు నీరు వృధా కాకుండా ఆ నీటిని ఒడిసిపెట్టి మనందరికీ కూడా మన భూగర్భ జలాలు పెరిగే విధంగా కూడా ఉపయోగపడతాయి. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు డెల్టా ప్రాంతంలో మనకి నీటి కొరత లేదని, కానీ ఈరోజు మనం అందరం కూడా చూస్తే ఈరోజు ప్రతిరోజు భూగర్భ జలాలు ప్రతి సంవత్సరం ఇంకా కిందకు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు గతంలో 50 అడుగుల్లో మంచినీరు వచ్చాయి, ఈరోజు 200 అడుగులు వెళ్తేనే గానీ తాగునీరు రావట్లేదు. అటువంటి పరిస్థితులు రాకుండా మనం భూగర్భ జలాలు పెరిగే విధంగా, నీటి మట్టాలన్నీ కూడా పెరిగే విధంగా ఈరోజు వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఆ విధంగా నీటి వనరులు పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు ఎవరికి వారు మాకెందుకు లేదు, మాకు సంబంధం లేదు ప్రభుత్వ కార్యక్రమం అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి.